సౌనకాది మహామునులకు వచ్చేటప్పటికి శివపురాణంలో శివరాత్రి యొక్క మహత్యం గురించి ఈ విధంగా శాస్త్రంలో వర్ణించబడింది అన్నమాట. ఒకానొక సౌనకాది మహామునులు తన యొక్క శిష్యులకి చెప్పడం జరుగుతుంది. శిష్యులు అడుగుతారు, స్వామి అసలు శివరాత్రి యొక్క గొప్పతనం ఏమిటి అని చెప్తారన్నమాట. అంటే ఒక మనిషిగా పుట్టిన తర్వాత ఒక మనిషికి పరోపకారం అనేది ఎంత ముఖ్యమో అనేది శివరాత్రి మహత్యం వింటేనే, ఈ కథ వింటేనే మీకు అర్థమైపోతుంది అన్నమాట. ఒక కారడవిలో వచ్చేటప్పటికి దండకారణ్యంలో ఉన్నటువంటి కారడవిలో కిరాతకుడు అంటే అన్ని జీవులని వేటాడుతూ జీవిస్తూ ఉన్నటువంటి ఒక అరణ్యుడు సంచరిస్తూ ఉన్నాడు. తనకి పూజా ద్రవ్యాలు, పూజ చేయటం, పునస్కారాలు చేయటం అనేది తెలియదు. ఎందుకంటే తను పుట్టినప్పటి నుంచి తన అడవిలోనే ఉన్నాడు. తనకి ఒక వేటగాడిగా ఉన్నాడన్నమాట. అటువంటి వేటగాడికి వచ్చేటప్పటికి జీవిస్తున్నటువంటి వేటగాడికి వివాహం జరిగింది, సంతానం కలిగింది, తన యొక్క జీవితం అనేది ముందుకు వెళ్తూ ఉన్నదన్నమాట. తనకి ఒకటే విద్య తెలుసు, ఏంటంటే ఎదురుగా కనపడినటువంటి జీవిని సంహరించడం, దానితో తన యొక్క ఆకలిని తీర్చుకుంటూ అదేవిధంగా దొంగతనాలు చేస్తూ జీవితాన్ని గడపడం అనేది తెలుసు అన్నమాట. ఇలా జీవిస్తూ ఉన్నటువంటి ఆ కిరాతకుడికి మాఘమాసంలో చతుర్దశి గడిలో శివరాత్రి దినం అనేది రావటం అనేది జరిగింది. తనకు తెలియదు ఈ శివరాత్రి అంటే ఏంటో, శివుడు అంటే ఏంటో, దీని యొక్క భక్తి అనేది కూడా తనకు తెలియదు అన్నమాట. శివుడి యొక్క గొప్పతనం గురించి తెలియాలన్నా సరే ఈ కథ వింటే మనకు అర్థమైపోతుంది అన్నమాట. అలా ఆ యొక్క దినం రోజు వచ్చేటప్పటికి తన భార్య అడుగుతుందన్నమాట, స్వామి నాకు ఆకలిగా ఉంది, ఏదైనా సరే ఒక పక్షినో లేకుండా ఉండేది ఏదైనా మృగాన్న కొట్టుకు తీసుకురండి, ఆకలి అవుతున్నది అని చెప్పి అడుగుతుంది. ఎంత వెతికినా సరే ఆ కిరాతకుడికి ఎటువంటి జీవి కనపడదు ఆ రోజు. అలా జీవుని వెంబడిస్తూ వెళ్తాడు. అడవిలో ఎంత గాలించినా సరే ఆ చతుర్దశి గడియల్లో తనకి ఎటువంటి జీవి కనపడదు. అలా వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ చివరికి వచ్చేటప్పటికి ఒకానొక చోట దగ్గర అతను ఒక నీటి కొనల దగ్గర ఎక్కడైతే జీవులు వచ్చి ఆ యొక్క నీటిని సేవిస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ కాపు కాస్తారన్నమాట. కాపు కాచిన తర్వాత ఒక ఎత్తుగా ఉన్నటువంటి ఒక చెట్టునెక్కి కూర్చొని తన యొక్క బాణాలని, తన యొక్క విల్లుని సంధించడానికి రెడీగా ఉంటాడు. అక్కడ దూరంగా వచ్చేటప్పటికి ఒక మృగం అంటే ఒక లేడీ వచ్చేసేసి నీళ్లు తాగడానికి వస్తుంది. దాన్ని చూసినటువంటి ఈ యొక్క వేటగాడు, ఆహా నాకు ఈరోజు ఒక జింక దొరికింది, దీని యొక్క నేను సంహరించి ఈరోజు నేను తిరిగి వెళ్ళటానికి అనుకూలంగా ఉంది అని చెప్పి అనుకుంటాడు. అనుకున్నప్పుడు తన బాణాన్ని సంధించబోయేటప్పుడు ఆ వేటగాడిని చూసినటువంటి లేడీ తనని తిరిగి అలా అడుగుతుందన్నమాట, ఓ వేటగాడా, నువ్వు నా వైపు ఎందుకు ఈ బాణాన్ని సంధించాలనుకుంటున్నావు అని అడిగింది. నాకు ఆకలి, నా భార్య యొక్క ఆకలి తీర్చాలనుకుంటున్నాను కాబట్టి నేను యొక్క బాణాన్ని సంధించాలనుకుంటున్నాను అని చెప్పి వేటగాడు చెప్పడం జరుగుతుందన్నమాట. అప్పుడు ఆ యొక్క జింకలా చెప్తుందన్నమాట, ఒక్క మాట నా మాట విను, నా యొక్క శరీరంతో నీ యొక్క ఆకలి తీరుతుంది అంటే నా యొక్క శరీరానికి అంతకన్నా పుణ్యం అనేది ఈ యొక్క నా పుట్టుకలో ఎటువంటి కన్నా గొప్పతనం అనేది లేదు. కాబట్టి నా యొక్క జన్మ తరించింది. కాకపోతే నాకు ఇంకా 2 పిల్లలు అనేవాళ్ళు ఉన్నారు ఇంట్లో. నేను ఒక బాలింతని, నాకు ఇంకా 2 చిన్న పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు. వారిని మా యొక్క మేనకోడలు చూసుకుంటుంది, తనకి చెప్పేసి వచ్చాను. ఒకసారి వెళ్ళి ఆ పిల్లల్ని చూసేసి వారికి అప్పగించేసేసి నేను తిరిగి వస్తాను అని చెప్తాడనమాట. వేటగాడు ఈ విధంగా అంటాడనమాట, నువ్వు ఇలా వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తామని చెప్పి నేను ఎలా నమ్మగలుగుతాను అని చెప్పి అంటాడు. అప్పుడు ఆ మృగం ఇలా అంటుందన్నమాట, ఓ వేటగాడ, ఈ యొక్క ప్రపంచమే సత్యంతో ముడిపడి ఉంది. ఈ ఆకాశము, నీరు, గాలి, సముద్రము, వాయువు అన్నీ సత్యమే. నువ్వు పిలిస్తే ఈరోజు గాలి రాదు, ఈరోజు పిలిస్తే ఆకాశం రాదు, అదేవిధంగా భూమి అనేది నీ కాళ్ళ నుంచి పక్కకి జరగదు. వీటన్నిటికీ మూలం ఏమిటి అంటే సత్యం. మనమందరం సత్యబద్ధులే ఉన్నాము అని చెప్పి చెప్తుందన్నమాట. ఎన్నోసార్లు తను ప్రాధేయపడగా వేటగాడు సరే అని చెప్పేసి ఆ యొక్క జీవిని కూడా ఇంటికి వెళ్ళి తన యొక్క పిల్లలు చూసేసి రమ్మని చెప్పడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఆ చెప్పినటువంటి ఆ యొక్క వేటగాడు తన యొక్క మనసులో వచ్చినప్పటికీ ఒక కరుణ అనేది మనసులో వచ్చిన పాషాణంగా ఉన్నటువంటి మనసులో ఒక కరుణ అనేది పొందడం అనేది జరుగుతుంది. ఆ విధంగా తన చేతిలోనే అనుకోకుండానే తను ఉన్నటువంటి చెట్టు చూసుకుంటే బిల్వ చెట్టు అన్నమాట. ఆ యొక్క బిల్వ చెట్టు మీద ఉన్నటువంటి వేటగాడు చేతిలో నుంచి ఆ యొక్క బిల్వ ఆకులు మరియు అదేవిధంగా నీరు కింద ఉన్నటువంటి తనకు తెలియకుండానే ఉన్నటువంటి శివలింగం మీద అభిషేకానికి మొదటి యామంలో జరుగుతాయి అన్నమాట. అంతటా ఆ యొక్క జీవి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక యామం గడిచిన తర్వాత ఇంకొక మృగం అనేది ఆ లేడీ అనేది దుప్పి అనేది రావటం జరుగుతుంది అన్నమాట. ఆ దుప్పి వైపు మళ్ళీ ఈ వేటగాడు తన యొక్క బాణాన్ని ఎత్తి పెడతాడన్నమాట. అప్పుడు ఆ దుప్పి
కూడా ఇట అడుగుతుందన్నమాట, ఓ వేటగాడ ఎందుకు నా వైపు నన్ను చంపాలనుకుంటున్నావు, నేను నీకు ఏం అన్యాయం చేశాను అని అడుగుతానమాట. అప్పుడు దుబే ఇలా అంటాడు, ఆ వేటగాడు ఏంటంటే నిన్ను నా యొక్క ఆకలి తీర్చుకోవటం కోసం నేను సంహరించాలనుకుంటున్నాను అంటే, అప్పుడు వేటగాడికి దుప్పి విధంగా చెప్తుందట. ఏమని చెప్తుంది అంటే, ఓ వేటగాడ, నా యొక్క ఆకలితో నా యొక్క శరీరంతో నీ ఆకలి తీరుతుంది, నీ యొక్క కుటుంబంలో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనుకుంటే నాకు అంతకన్నా ఇంకేమీ అవసరం లేదు. నా జన్మ కృతజ్ఞమైంది, నా యొక్క శరీరాన్ని నీకు ఇస్తాను. కాకపోతే నాకు ఒక భార్య అనేది ఇంట్లో ఉంది, ఆ భార్యకి మరియు దానికి చిన్న పిల్లలు కూడా ఉన్నారు, వారికి ఒకసారి చెప్పేసేసి నా బంధువులకి అప్పగించి నేను రాగలుగుతాను అని చెప్పి వెళ్ళటానికి తనని పర్మిషన్ అడుగుతాడనమాట. అప్పుడు వేటగాడు ఏం చెప్తాడంటే, అలా ఎలా ఇందాకే ఒక జింక వెళ్ళిపోయింది, ఇప్పుడు నువ్వు వెళ్తానంటున్నావు, మరి నేను ఇలా ఉండగలుగుతాను అని చెప్పి ఈ యొక్క వేటగాడు అంటాడు. లేదు, నేను సత్యం మీద ప్రమాణం చేసి పెడుతున్నాను, నేను నిజంగా తిరిగి రాగలుగుతాను అని చెప్పేసి తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఎన్నో విధాలుగా ప్రాధేయపడగా ఈ యొక్క వేటగాడు వచ్చేటప్పటికి సరే వెళ్ళేసేసిరా అని చెప్పేసి తను ఈ విధంగా ఒప్పుకుంటాడనమాట. ఆ విధంగా రెండో దుప్పి కూడా వెళ్ళిపోతుంది. చివరికి వేటగాడు వచ్చేటప్పటికి నైరాశ్యంతో ఉంటాడు. అలా వెళ్ళగానే తన చేతిలో ఉన్నటువంటి నీరు, అదేవిధంగా వచ్చేటప్పటికి ఆ చెట్టుకున్నటువంటి పూలు శివుడి మీద పడి రెండో యామాల్లో కూడా అభిషేకం అనేది జరుగుతుందన్నమాట. మూడో యామాల్లో వచ్చేటప్పటికి మూడో యామం రాగానే ఆ యొక్క చిట్టి లేడీ ఒకటి వస్తుందన్నమాట. ఆ చిట్టి లేడీని చూసేసేసి ఆ వేటగాడు తన మీద బాణాన్ని గురిపెడతాడు. అప్పుడు ఆ యొక్క లేడీ కూడా వచ్చేటప్పటికి ప్రాధేయపడుతుందన్నమాట. స్వామి, నేను చాలా చిన్నదాన్ని, మరి అదేవిధంగా వచ్చేటప్పటికి నన్ను నమ్ముకొని మా ఇంట్లో మా అక్క పిల్లలు కూడా ఉన్నారు, అదేవిధంగా నేను చాలా చిన్నదాన్ని కాబట్టి నన్ను కరుణించు అని చెప్పి అడుగుతుందన్నమాట. అంటే ఆ యొక్క వేటగాడు, లేదు, ఇప్పటికే నేను రెండు మృగాలను వదలటం అనేది జరిగింది, నువ్వు మూడో దానివి, నేను చంపి నేను ఇంటికి తీసుకెళ్లాల్సిందే, నువ్వు నా గురించి తప్పించుకోలేవు అని చెప్పి అంటే, లేదు, నేను ఒక్కసారి ఇంటికి వెళ్ళి నేను తిరిగి రాగలుగుతాను, ఇదే సత్యం మీద ప్రమాణం చేస్తున్నాను, ఎందుకంటే మనమందరం సత్యబద్ధులమే ఉన్నాం కాబట్టి నన్ను కరుణించు అని చెప్పి అంటుంది. నా యొక్క శరీరంలో నీకు ఇవ్వటంలో నాకు ఎటువంటి బాధ అనేది లేదు అని చెప్పి కరుణించమని ప్రాధేయపడుతున్నమాట. అలా మూడో యామం అయిన తర్వాత ఆ యొక్క జింకను కూడా వదలటం అనేది జరుగుతుంది. అలా 3 జింకలు వెళ్ళిన తర్వాత తన యొక్క చేతిలో ఉన్నటువంటి తన నీరు, అదేవిధంగా ఆ చెట్టుల్లో ఉన్నటువంటి ఆకులు శివుడి మీద పడటం అనేది జరుగుతుందన్నమాట. అంతటా శివుడి మీద పడిన తర్వాత ఈ యొక్క 4వ యామం అనేది రాబోతుందన్నమాట. ఈ 4వ యామం అనేది ఎప్పుడైతే రాబోతుందో ఈ వేటగాడు చూస్తూ ఉండగానే ఆ 3 వదిలినటువంటి జింకలు ఏవైతే ఉన్నాయో ఆ మృగాలు సమయానికి వచ్చేసేసి తన ముందు వచ్చి నుంచుంటాయన్నమాట. అంతటా ఎంతో ఆనందపడినటువంటి ఈ యొక్క వేటగాడు ఆ 3 జింకల మీదకి తన యొక్క బాణాలని ఎత్తు పెడతాడు. అంతటా ఆ యొక్క ఎత్తు పెట్టినటువంటి సమయాన్ని వచ్చేటప్పటికి తన యొక్క చేతిలో ఉన్నటువంటి ఉదకం అంటే నీరు, అదేవిధంగా ఆ యొక్క బిల్వపత్రాలకు ఉన్నటువంటి పూలు మొత్తం వచ్చేటప్పటికి శివుడి మీద పడి అభిషేకంగా జరగడం అనేది జరుగుతుందన్నమాట. అంతటా శివుడు ప్రత్యక్షమవుతాడు. అక్కడ శివుడు ప్రత్యక్షమై తన యొక్క సంధించబోతున్నటువంటి బాణాన్ని ఉపసంహరింపజేసేసి ఆ యొక్క ఎవరైతే ఆ కిరాతకుడు ఉన్నాడు కదా, ఆ కిరాతకుడికి ఇలా చెప్తాడనమాట. కిరాతకుడి మనస్సు కూడా వచ్చేటప్పటికి 3 సార్లకి ఇలా జీవుల్ని వదలటానికి గల కారణం ఏంటంటే తన యొక్క మనసులో జరుగుతున్నటువంటి పరివర్తన అన్నమాట. అంటే తన యొక్క మనసులో మారుతున్నటువంటి కారణం. అలా మారుతూ చివరికి వచ్చేటప్పటికి శివుడు ఈ విధంగా చెప్తాడు, నీకు ఇప్పుడు ఈ జరిగినటువంటి వృత్తాంతం రీత్యా వచ్చినప్పటికీ ఏం తెలుస్తుందంటే మనకు పరోపకారంగా జీవనం అనేది ఎంతో ఉత్తమమైనటువంటిది ఈ యొక్క జీవితం. కాబట్టి 10 మందికి ఉపయోగపడుతూ మనం 10 మందితో హ్యాపీగా ఉండాలన్నమాట. మన జీవితంలో 10 మందికి సహాయం చేయలేక ఉండటం కన్నా ఇంకొక దౌర్భాగ్యం అనేది ఉండదు. శివుడు ఈ విధంగా ఆ కిరాతకుడికి ఒక వరాన్ని ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. ఏం చెప్తారంటే, త్రేతాయుగంలో నిన్ను కలవటానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి రావటం అనేది జరుగుతుంది. అప్పుడు నువ్వు శ్రీ మహావిష్ణువు నీకు స్నేహితుడుగా కూడా తయారవ్వగలుగుతాడు. అదే శ్రీరామ మూర్తిగా నేను వెతుక్కుంటూ వస్తాడు అని చెప్తున్నారు అన్నమాట. అదే త్రేతాయుగంలో ఇతనే వచ్చేటప్పటికి గుహుడుగా చెప్తారన్నమాట. గుహుడు అంటే పడవ నడిపినటువంటి గుహుడు అన్నమాట. తర్వాత తరాల్లో మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి ఆ జింకలకి కూడా వచ్చేటప్పటికి కైలాస ప్రాప్తిని శివుడు ప్రసాదించడం అనేది జరుగుతుంది.
స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.